నమస్తే అండి. నమస్తే నమస్తే చెప్పు నాన్న. సార్ ఇప్పుడు శక్తి మీడియా నుంచి మాట్లాడుతున్నాం సార్ మేము. కోమట్లో ఆర్యవేశ్యులు అంటే మీ క్యాస్టే కదండి? అవునవునవునవును. ఇప్పుడు ఆర్యవేశ్య కమ్యూనిటీ నుంచి మీరున్నారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అవును. జరుగుతున్న ప్రెసెంట్ ఉద్యమం చూస్తున్నారు. ఇది మీకు ఆ. అన్యాయంగా జరుగుతున్నది, మీ కుల వృత్తులకు అగెనిస్ట్ గా చేస్తున్నారు అనేసి మార్వాడీస్ ని గో బ్యాక్ అంటున్నారు. అయితే ఇప్పుడు మార్వాడీస్ ని నిజంగా గో బ్యాక్ అనేది మీరు భావిస్తున్నారా సార్? ఇప్పుడు గో బ్యాక్ అనేది ఎవ్వరు కూడా అంటానికి వీల్లేదు ఎవరిని కూడా. ఎందుకంటే అన్ని స్టేట్ల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ బీహార్ వాళ్ళు ఉన్నారు, పని చేసుకుంటున్నారు. రాజస్థానీ వాళ్ళు ఉన్నారు, గుజరాతీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మనోళ్ళు కూడా ఆ స్టేట్లలో ఉన్నారు. మనోళ్ళు కూడా ఓకే. మన తెలంగాణ వాళ్ళు కూడా అదే స్టేట్లలో ఉన్నారు. ఓకే. వాళ్ళు వచ్చి ఇక్కడ రాజస్థానీ వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకుంటుంది. ఇప్పుడు ఇవాళ కాదు ఉన్నది, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నారు రాజస్థానీ వాళ్ళు, మార్వాడి వాళ్ళు. ఓకే. వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళని ఇలా ఏదో చిన్న గొడవ అయిందని చెప్పి గో బ్యాక్ అంటారా? మెయిన్ గా ఏమంటున్నారంటే ఇక్కడ ఎవరైతే దీనిని టేకేదారి తీసుకున్న ఉద్యమకారులు ఆర్యవేశ్యుల కుల వృత్తులకి వీళ్ళకి ఆర్యవేశ్యులకి నిజంగా ఇబ్బంది వస్తుంది వీళ్ళ వల్ల అనేసి చెప్తున్నారు. అంటే నిజంగా ఇప్పుడు ఆర్యవేశ్యులకి ఇబ్బంది ఏమైనా జరుగుతుందా సార్? అట్లేం లేదు. ఇప్పుడు ఆర్యవేశ్యులు చేయాల్సిన వ్యాపారం వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. ఆర్యవేశ్యులు ఒక్కళ్ళే చేయట్లే కదా. ఓకే. ఆర్యవేశ్యులు ఒక్కళ్ళే చేయట్లే ఆ వ్యాపారాలన్నీ. అందరు చేస్తున్నారు. అందరూ మంగళ వృత్తి ఉన్నది, మంగళ వృత్తి వేరే వాళ్ళు కూడా బ్యూటీ పార్లర్ అని చెప్పి చేసుకుంటూనే ఉన్నారు. అన్ని వృత్తుల వాళ్ళు అందరు చేసుకుంటున్నారు నాన్న. ఇప్పుడు మనం కూర్చొని సెట్ చేసుకొని మాట్లాడుకోవాలి కానీ ఆ గో బ్యాక్ అంటే అది ఎట్ట కలుస్తుంది? ఇప్పుడు ఇండియాలో పుట్టినోడు ఎక్కడైనా బతకొచ్చు. ఓకే. ఇండియాలో పుట్టినోళ్ళు ఏ స్టేట్లోనే బతకొచ్చు. ఎవరికి గో బ్యాక్ అనడానికి అధికారం లేదు. ఓకే. రాజ్యాంగం ప్రకారంగా అయితే మాత్రం మనకి. ఓకే. అది ఇప్పుడు నిజంగా ఆర్యవేశ్యులకి ఏమైనా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వస్తున్న లోన్స్ కానీ ఏమైనా వాళ్ళే తీసుకుంటున్నారు అంటున్నారు. నిజంగా ఇది జరుగుతుందా సార్? ఆర్యవైశ్యుల నుంచి చైర్మన్ గా వేశారు కానీ, కాలువ సుజాత గారిని వేశారు కానీ ఫండ్సీలే. ఓకే. ఫండ్సీ లేదు, ఎవరికి లోన్ లేదు కూడా. ఓకే. ఆర్యవైశ్యులలో కూడా బీద వాళ్ళు ఉన్నారు. ఓకే. బీద వాళ్ళు ఉన్నారు. ఒకరికి చేయి చాచే వాళ్ళు ఎవరు లేరు. కానీ మన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ కాలువ సుజాత గారిని చైర్మన్ చేశారు ఆర్యవైశ్య దానికి. ఓకే. చేశారు కానీ ఏం ఫండ్స్ మాత్రం ఇవ్వలేదు. చైర్మన్ అని పోస్ట్ ఒకటే తప్ప ఫండ్స్ కింద ఏమీ లేదనమాట. ఓకే. అది ఇప్పుడు మొత్తానికి ఏమంటారు సార్? ఇప్పుడు మార్వాడీస్ నిజంగా ఇప్పుడు ఉద్యమాలు ఎవరైతే చేస్తున్నారో ఈ రోజు బంద్ ఎట్లుంది సార్? బంద్ నడిచిందా? మీరు ఓపెన్ చేశారా షాప్స్ ని? అసలు బందే లేదు నాన్న, బందే లేదు. ఇక్కడ గాంధీ చౌక్ లో మాత్రం బందే లేదు. వైరా రోడ్ ఎట్లుందో కానీ నాకు ఐడియా లేదు. ఇక్కడైతే మాత్రం గాంధీ చౌక్ లో మాత్రం బంద్ అనే మాట లేదు. ఎక్కువ ఆర్యవైశ్యులు ఉండేది గాంధీ చౌకే కదా. ఆర్యవైశ్యులు ఉన్నారు, గాంధీ చౌకులు ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. గాంధీ చౌక్ లో షాపులన్నీ తీసున్నాయి. ఓకే. ఇక్కడ ఎలక్ట్రికల్ షాపులు తీసున్నాయి, ఐరన్ షాపులు తీసున్నాయి, అన్ని తీసే ఉన్నాయి. ఎవరు పని చేయలేదు. ఓకే. అది మొత్తానికి అయితే ఇది ఉద్యమానికి మీరు సపోర్ట్ చేయట్లేదు అంటారు? ఎవరు చేయట్లేదు నాన్న. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. అది ఓకే నాన్న. అది మొత్తానికి అయితే ఇది ఉద్యమానికి మీరు సపోర్ట్ చేయట్లేదు అంటారు? ఎవరు చేయట్లేదు నాన్న. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ.